హాయ్ వివర్స్, మనం వచ్చేసి నిర్మల్ బొమ్మలు అనేటువంటి పాఠంలో ప్రశ్నల జవాబులు చూడబోతున్నాము. ఈ క్రింది బొమ్మను చూడండి, మాట్లాడండి. ఇక్కడ పై చిత్రంలో ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి? పై చిత్రంలో వచ్చేసి రంగురంగుల బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి బొమ్మల కొలువు మీరు ఎప్పుడైనా చూసారా? దాని గురించి చెప్పండి. బొమ్మల కొలువులో ఈ బొమ్మలను చూశాను. దేవీ నవరాత్రులు మొదలైనటువంటి రోజు నుండి అది మూసే వరకు దీన్ని ఉంచుతారనమాట. 9వ రోజు వరకు ఉంచుతారు, దశమి రోజు వరకు ఉంచుతారు. ఇలాంటి బొమ్మలను వేటితో చేస్తారు, ఎలా చేస్తారు? ఇలాంటి బొమ్మలను మట్టితో చేస్తారు, అచ్చులతో చేస్తారు. మీకు ఏ బొమ్మలు అంటే ఇష్టమో చెప్పండి, ఎందుకు ఇష్టమో చెప్పండి. మీరు బొమ్మలతో ఏం చేస్తారు? సో ఇక్కడ మాకు బొమ్మలు అంటే చాలా ఇష్టము, వాటితో ఎక్కువసేపు ఆడుకుంటాము కాబట్టి. తర్వాత వచ్చేసి మీరు బొమ్మలతో ఏం చేస్తారు? మేము బొమ్మలతో ఆడుకుంటాము. తర్వాత వచ్చేసి ఈ యొక్క ధారాళంగా చదవడము, అర్థం చేసుకోవడము. క్రింది వాక్యాలను చదవండి, వాటిని వరుస క్రమంలో రాయండి. అంటే పాఠములో ఏ సెంటెన్స్ వచ్చేసి, ఏ వాక్యం వచ్చేసి మొదట వచ్చిందో దాన్ని రాయండి. సో నేను నెంబర్లుగా వేయడం జరిగింది. మొట్టమొదటి వాక్యం వచ్చేసి 3 అడవులలో దొరికేటువంటి పోనికి కర్రను ఉపయోగిస్తారు. రెండవది వచ్చేసి కింద ఉంది చూడండి, 6th వన్, ముందుగా కొయ్యను చిన్న చిన్న ఆకారాలుగా చెక్కుతారు. తర్వాత వచ్చేసి మూడవది వచ్చేసి చింత గింజల పిండి జిగురుతో అతికిస్తారు. తర్వాత 4వ పాయింట్ వచ్చేసి అందమైన రూపాలను ఎండలో ఆరబెడతారు. తర్వాత వచ్చేసి 5వది వచ్చేసి ఆకు పసర్లతో తయారు చేసిన రంగులను అద్దుతారు. 4వది అనమాట. తర్వాత వచ్చేసి 5వది వచ్చేసి 5వది అయిపోయింది. తర్వాత 6వది వచ్చేసి జీవం ఉట్టిపడే కొయ్య బొమ్మలు తయారవుతాయి. సో ఈ విధంగా వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 అనేటువంటిది ఈ యొక్క పాఠంలో ఎక్కడెక్కడ వచ్చిందో దానికి వచ్చేసి మీరు ఆ యొక్క పారాగ్రాఫ్లోనే వచ్చి ఉంటుంది. దాన్ని వచ్చేసి ముందు నెంబర్లను వేయండి. తర్వాత క్రింది పేరాను చదవండి. పేరా క్రింద తప్పుగా ఇచ్చినటువంటి వాక్యాలను పేరా ఆధారంగా సరిచేసి రాయండి. పిల్లలు బాగున్నారా, నేనెవరో గుర్తుపట్టండి, చూద్దాము అంటూ చెప్తూ ఉన్నారన్నమాట. ఆకాశంలో ఎగురుతాను కానీ పక్షిని కాను, తోక ఉంటుంది కానీ జంతువును కాను, రెక్కలు లేవు కానీ పైకి ఎగరగలను అంటూ ఇక్కడ మనకు ఆ యొక్క వాక్యంతో మనకు చెప్తూ ఉన్నారనమాట. పతంగులు అనమాట. పతంగులు అంటే ఏంటి? గాలిపటాలు. శబాష్ పిల్లలు భలే గుర్తుపట్టారు. అవును, నేను పతంగిని. మీకు అందరికీ నాతో ఆడుకోవడం అంటే ఇష్టం కదా. నేను సంక్రాంతి పండుగ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే భోగి పండుగ రోజున మీరు నన్ను రకరకాల ఆకారాలతో అందంగా అలంకరించి పోటీపడి ఎగరవేస్తారు. కాలం మారిన కొద్దీ మాలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. మాలో కొందరికి తోకలు లేవు, కొందరికి పెద్ద పెద్ద తోకలు, కొందరికి పెద్ద పెద్ద కళ్ళు, కొందరివి వింత వింత ఆకారాలు. అయినా అందరము ఆకాశంలో ఆనందంగా ఎగురుతూ ఉంటాము. మేము ఎంత పైకి ఎగిరినా దారం అనేటువంటి మా ప్రాణము మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు మాంజా అని అంటారు. సో మరి నన్ను ఎగరవేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మాంజా తెగితే వచ్చేసి ప్రాణాలే పోతాయన్నమాట. కాబట్టి మనం వచ్చేసి జాగ్రత్తగా ఎగరవేయాలి. సరే, పతంగులు ఒకే ఆకారంలో ఉంటాయి. సో వాటిని సరిచేసి రాయాలి. పతంగులు రకరకాల ఆకారంలో ఉంటాయి. పతంగులకు అసలు తోకలు ఉండవు. పతంగులలో కొందరికి తోకలు ఉంటాయి, లేవు. కొంతమందికి పెద్ద పెద్ద తోకలు ఉంటాయన్నమాట. కొన్ని వాటికి తోకలు ఉంటాయి. కాలము ఎంత మారినా పతంగుల్లో ఏ మార్పు రాలేదు. కాలం మారిన కొద్దీ పతంగుల్లో ఎన్నో మార్పులు వచ్చాయన్నమాట. రకరకాలైనటువంటి పతంగుల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. పతంగికి శివరాత్రి పండుగ అంటే చాలా ఇష్టము. పతంగికి ప్రాణాధారమైనటువంటి దారాన్ని సుతిలి అంటారు. దీన్ని సరిచేసి రాయాలి. పతంగికి భోగి పండుగ అంటే చాలా ఇష్టము, శివరాత్రి కాదు. తర్వాత పతంగికి ప్రాణాధారమైనటువంటి దారాన్ని ఏమంటారంటే మాంజా అని అంటారు. తర్వాత క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులను రాయండి. తెలంగాణలో అతి ప్రాచీనమైనటువంటి ఒక జానపద చిత్రకళ వచ్చేసి నకాషీ కళ అనమాట. అప్పటి రాజులను, నవాబులను మెప్పించినటువంటి కళ వచ్చేసి నకాషీ చిత్రకళ. ఇది టీవీ, సినిమా మాధ్యమాలు లేని ఆ రోజుల్లో ప్రజలకు వినోదాన్ని, విద్యను, కాలక్షేపాన్ని అందించాయన్నమాట. ఇప్పుడు రామాయణం, మహాభారతం, భాగవతాలతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చెందినటువంటి కథలను తెలియచెప్పేందుకు క్యాన్వాస్ గుడ్డలపై చిత్రీకరించినటువంటి బొమ్మల్ని, పటాల్ని ఉపయోగించేవారనమాట. ఇలా పటంపై కథలకు అనుగుణంగా బొమ్మలను క్యాన్వాస్ గుడ్డపై చిత్రీకరించేటువంటి వాటిని ఏమంటారంటే నకాషీలు అంటారనమాట. మీరు మునుపటి వరంగల్ జిల్లా చేర్యాల, వేములవాడ
మండలంలోని తిప్పాపురము, అనుపురము అనేటువంటి గ్రామాల్లో ఉన్నారన్నమాట. తర్వాత కథకులు తాము చెప్పబోయేటువంటి కథకు సంబంధించినటువంటి చిత్రపటాన్ని గుండ్రముగా చుట్టి కథను చెబుతూ తాము చెప్పేటువంటి సన్నివేశానికి సంబంధించిన దృశ్యాన్ని వచ్చేలా దాన్ని తిప్పుతూ ఉంటారనమాట. అందువల్ల దాన్ని స్క్రాల్ పెయింటింగ్ అని కూడా అంటారనమాట. కానీ ప్రస్తుతము ఆ కళ ఆదరణ అనేటువంటి తగ్గిపోయాయి. ఈ నకాషీ చిత్రాలను ఇళ్లలో 5 నక్షత్రాల హోటల్లో గోడలకు అలంకరించి వాల్ పెయింటింగ్స్గా కూడా వాడుతూ ఉన్నారనమాట ఇప్పుడు కాలంలో. నకాషీ చిత్రకళ అంటే ఏమిటి? నకాషీ చిత్రకళ అంటే తెలంగాణలో అతి ప్రాచీనమైనటువంటి జానపద చిత్రకళ నకాషీ కళ అంటారనమాట. నకాషీలు అని ఎవరిని అంటారు? అప్పటి రాజులకు, నవాబులకు మెప్పించినటువంటి కళ నకాషీ కళ. ఆ విద్యకు ప్రదర్శింపజేయడానికి నకాషీలు అని అంటారు. నకాషీ కళాకారులు ఏ ప్రాంతంలో ఉన్నారు? నకాషీ కళాకారులు వీరు మునుపటి వరంగల్ జిల్లా చేర్యాల వేములవాడ మండలంలోని తిప్పాపురము, అనుపురము అనేటువంటి గ్రామాల్లో ఉన్నారు. కథలకు అనుగుణమైనటువంటి బొమ్మలను కాన్వాస్ గుడ్డపై చిత్రీకరించేదే నకాషీలు అని అంటారు. నకాషీ చిత్రకళల్లో ఏ కథలు ఉంటాయి? నకాషీ చిత్రకళల్లో రామాయణము, మహాభారతము, భాగవతంలో పాటలు, తర్వాత భాగవతంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చెందినటువంటి కథలు ఉంటాయి. పై పేరాకు శీర్షిక పెట్టండి అంటే నకాషీ కళ అని పెట్టొచ్చు అనమాట. ఇక్కడ క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి. సొంతంగా రాయడము. నిర్మల్ బొమ్మల చరిత్ర గురించి రాయండి. ఇక్కడ నిర్మల్ బొమ్మలు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. నిర్మల్ సంస్థానాన్ని పరిపాలించినటువంటి విశ్వనాథుడు దేశం నలుమూలల మంచి కళాకారులను రప్పించి చిత్రకళలను, తర్వాత చేతి కళలను, తర్వాత హస్తకళలను పరిచాడనమాట. దీనితో 17వ శతాబ్దంలో నిర్మల్ పట్టణంలో నిర్మల్ బొమ్మలు అనేటువంటిది ప్రారంభమైంది. 1955లో సంవత్సరంలో నిర్మల్ కొయ్య బొమ్మలు సహకార సంస్థను కూడా ఏర్పరిచారు. నిర్మల్ బొమ్మలు ఎలా తయారు చేస్తారు అనేటువంటిది మనం తెలుసుకుందాము. నిర్మల్ బొమ్మల్ని చేతులతో జీవం ఉట్టిపడేలా తయారు చేస్తారు. అడవుల్లో దొరికేటువంటి పోనికి కర్రను ఉపయోగిస్తారు. ముందుగా కొయ్యను చిన్న చిన్న ఆకారాలుగా చెక్కుతారు. తర్వాత చింత గింజల పిండితో తయారు చేసినటువంటి జిగురుతో వాటిని అతికిస్తారు. దానితో అందమైనటువంటి ఆకారము తయారవుతుంది. దానిని ఎండలో ఆరబెడతారు. తర్వాత అడవుల్లో దొరికేటువంటి ఆకుపసర్లతో తయారు చేసినటువంటి సహజ రంగులను అద్ది ఆకర్షణీయంగా తయారు చేస్తారు. ఉదాహరణకు అలా చేసినటువంటి వాటిలో పండ్లు, కూరగాయలు, లవంగాలు, తర్వాత ఏలకులు, అగ్గిపెట్టె, తర్వాత తమలపాకులు మొదలైనవి చూస్తే చాలా సహజంగా ఉంటాయన్నమాట. ముట్టుకొని చూసే దాకా అవి బొమ్మలని కూడా మనకు ఎవరికి తెలియదు. తర్వాత ఇక్కడ సృజనాత్మకమైనటువంటిది నిర్మల్ కొయ్య బొమ్మలు తమ గురించి తాము చెప్పుకున్నాయి కదా, మీరైతే ఆ బొమ్మలతో ఏం మాట్లాడతారు? ఊహించి సంభాషణ రాయండి. నిర్మల్ బొమ్మలు బాగున్నారా పిల్లలు అంటూ నిర్మల్ బొమ్మలు అడుగుతున్నాయి. పిల్లలు బాగున్నాము, మీరు చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని దేనితో తయారు చేస్తారు అని పిల్లలు అడుగుతూ ఉన్నారనమాట. అప్పుడు నిర్మల్ బొమ్మలు మమ్మల్ని అడవుల్లో దొరికేటువంటి పోనికి కర్రలతో తయారు చేస్తారు. ఈ పిల్లలు వాటిని ఇంకొంచెము వివరంగా చెప్తారా అని అడిగినప్పుడు నిర్మల్ బొమ్మలు పోనికి కర్రలకు చిన్న చిన్న ఆకారాలుగా చెక్కుతాము. తర్వాత పిల్లలు ఆ తర్వాత ఏం చేస్తారని అడిగినప్పుడు నిర్మల్ బొమ్మలు ఆ తర్వాత చింతగింజల పిండితో చేసినటువంటి జిగురుతో వాటిని అతికించి దానితో అందమైనటువంటి ఆకారము తయారవుతుంది. పిల్లలు ఆ తర్వాత వాటిని ఏం చేస్తారని అడిగినప్పుడు నిర్మల్ బొమ్మలు ఆ తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత అడవుల్లో దొరికేటువంటి ఆకుపసర్లతో తయారు చేసేటువంటి సహజ రంగులను ఆ యొక్క ఆకర్షణీయంగా తయారు చేస్తారనమాట. సో అద్దుతారు, దానిపైన అద్ది ఆకర్షణీయంగా తయారు చేస్తారు. పిల్లలు అందుకే నా నిర్మల్ బొమ్మలు అంత ఆకర్షణీయంగా ఉన్నవి అని అడుగుతున్నారు అనమాట. సరే, నెక్స్ట్ మన పదజాలం చూడండి. క్రింది వాక్యాలు గీసినటువంటి పదాలకు అర్థాలను గుర్తించండి. తోలుబొమ్మలాట చూడడానికి పిల్లలు ఎంతో ఉబలాట పడుతున్నారు. ఉబలాట అనేటువంటి దానికి అర్థం ఆరాటము. రామయ్య కుండలు చేయడాన్ని విజయ్ ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఆసక్తిగా అన్నప్పుడు కుతూహలముతో. మట్టి వినాయకుడి బొమ్మను జీవం ఉట్టిపడేలా తయారు చేశారు. ఇది సహజంగా అనేటువంటిది రాసుకోండి. ఈ విధంగా గుర్తించి BAC అనేటువంటిది గుర్తించండి. ఈ విధంగా రాయండి. తర్వాత క్రింది ఆధారాలతో పదాలను తయారు చేయండి. ప్రతిదానికి చివర కారం అనేటువంటిది ఉండాలి. ఉదాహరణకు రూపాన్ని ఏమంటాము? ఆకారము అంటాము. సహాయం చేయడాన్ని ఏమంటాము? సహాయం చేయడాన్ని సహకారము అంటాము. ప్రేమ వాత్సల్యాన్ని మమకారము అంటాము. ఎగతాళి చేయడాన్ని వెటకారము అంటాము. ఒప్పుకోవడాన్ని అంగీకారము అంటాము. పొగరుబోత్తనాన్ని అహంకారము అంటాము. ఇక్కడ చూడండి, క్రింది పదాలను తిరగేసి రాయండి. 2 పదాలకు అర్థాలు ఏమిటో చర్చించండి. తెలియని వాటిని
ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఇక్కడ వచ్చేసి తిరిగి రాయాలన్నమాట. టపా పాట. ఇక్కడ చూడండి, రుచి చిరు, పడగ గడప, దినం నంది, కరచు చురక, చిలిపి పిలిచి, కలప పలక, పడక కడప, తడుము ముడత. సరే, భాష గురించి తెలుసుకుందాము. ఇప్పుడు వచ్చేసి క్రింది పేరాలను చదవండి. క్వశ్చన్ మార్కుని ఈ గుర్తుకు గోళం అనేటువంటి చుట్టండి. క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉన్నాయో వాటికి గోళం చుట్టండి. ఇప్పుడు చూడండి, మీరు అట్లాగే గుర్తించుకోండి. వీటిలో రాధా సెలవుల్లో తాతయ్య గారి ఇంటికి వెళ్ళిందనమాట. దారిలో సీతమ్మ ఎదురైతే ఎవరు పాప నీవు అనేటువంటిది మీరు సర్కిల్ చేయండి గుండ్రంగా. ఈ యొక్క గుర్తింపు ఈ యొక్క గోళాన్ని చుట్టండి. తర్వాత వచ్చేసి ఎవరింటికి పోవాలే అని అడిగింది, దానికి గోళం చుట్టండి. నీ పేరేమిటి అనేదానికి గోళం చుట్టండి. మీది ఏ ఊరు అనేదానికి గోళం చుట్టండి అంటూ ప్రశ్నించింది. రాధ చిరునవ్వుతో జవాబు చెప్పింది. పిల్లలు, నేను క్వశ్చన్ మార్క్ వాక్యము చివర ఉంటానని గుర్తించారు కదా, నన్ను క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థక చిహ్నము అంటారు. దీన్ని ఏమంటారు? ఈ యొక్క గుర్తుని ప్రశ్నార్థక చిహ్నము అంటారు. వాక్యాలకు చివరన ఉంటే ఈ వాక్యాలను వచ్చేసి ప్రశ్నార్థక వాక్యాలు అని అంటారు. కాబట్టి ఇక్కడ వచ్చేసి వీటికి గుర్తించండి. తర్వాత క్రింది పేరాను చదవండి. ఇక్కడ వచ్చేసి ఆశ్చర్య గుర్తు ఇవ్వడం జరిగింది. ఈ గుర్తుకి గోళం చుట్టండి. టీచరు మమతను ఎక్కడికి వెళ్ళాలని అడిగింది అనమాట. జూకు వెళ్ళాం టీచర్. అబ్బో అంటూ ఆశ్చర్యంగా చెప్పడం అనమాట. జూ ఎంత బాగున్నదో అంటూ దానికి గోళం చుట్టండి. రకరకాల జంతువులు పక్షులు చూసాము అన్నది మమత. ఏ జంతువులు చూశారు అని అడిగింది టీచరు. పెద్ద పులి, ఏనుగు, సింహాలను చూసాం టీచర్ అంటూ. బాబోయ్, వాటిలో ఏనుగు ఎంత పెద్దగా ఉందో అంటూ వాటికి వచ్చేసి ఎక్కడైతే ఆశ్చర్య గుర్తున్నదో వాటికి వచ్చేసి బాగా వచ్చేసి గోళం చుట్టండి అన్నది మమత. అట్లాగా అంత బాగున్నాయా జంతువులన్నీ అంటూ అన్నది టీచర్ అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆశ్చర్యంతో కూడినటువంటి వాటిని వచ్చేసి ఆశ్చర్య గుర్తు అంటాము. పిల్లలు, నేను ఆశ్చర్యకరమైన వాక్యాలకు చివర ఉంటానని గుర్తించారు కదా. నన్నేమంటారో తెలుసా? నన్ను ఆశ్చర్యార్థక చిహ్నము అని అంటారు. ఈ గుర్తు చివరగల వాక్యాలని ఏమంటారంటే ఆశ్చర్యార్థక వాక్యాలు అని అంటారు. సంబోధన అంటే పలకడము, తర్వాత వచ్చేసి ఆశ్చర్యంతో కూడినటువంటిది, సంతోషాన్ని వెలిగిపుచ్చినప్పుడు, నేను భయం అనేటువంటి వెలిగిపుచ్చినప్పుడు, మన యొక్క ఎక్స్ప్రెషన్స్ని వెలిగిపుచ్చినప్పుడు, భావాలని తెలిపేటువంటి వాటికి నేను వచ్చేసి ఆశ్చర్య గుర్తు అనేటువంటిది నన్ను ఉపయోగిస్తారు అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క పాఠంలో వచ్చేసి మన కళలు మన సంస్కృతికి చిహ్నాలు, మన గొప్పతనాన్ని తెలుపుతాయన్నమాట. మంచి మాట గురించి మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నాము. కళలని గౌరవిద్దాము.